వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి గత క్లాస్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను వివరించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా గవర్నర్ యొక్క అధికారాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి, మంత్రి మండలి, విధాన సభ, విధాన పరిషత్, వీటికి సంబంధించినటువంటి మొత్తం కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, అలాగే న్యాయశాఖలో భాగమైనటువంటి హైకోర్టు గురించి మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని గత క్లాస్లో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో ఇండియన్ పాలిటీలో మరొక అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అయినటువంటి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి ఒక టాపిక్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేటువంటి యూనిట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో, ముఖ్యంగా జనరల్ స్టడీస్ పర్పస్లో దీని నుంచి ప్రశ్నలు అధికంగా రావడం జరుగుతుంది. అంటే గతంలో ఈ క్రింది వానలో కేంద్ర జాబితాలోని అంశం ఏంది, రాష్ట్ర జాబితాలో అంశం కానిది ఏది, లేదంటే ఉమ్మడి జాబితాలోనికి ఏ అంశాలు వస్తాయి, అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి సమాఖ్య లక్షణాలు ఏంటి, జనరల్గా సమాఖ్య దేశాలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి, సమాఖ్య దేశాల్లో ఉండి భారతదేశ సమాఖ్యలో లేనటువంటి లక్షణాలు ఏంటి, ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, ఇలాంటి ప్రశ్నలతో పాటుగా మరి కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి శాసనపరమైన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, అదేవిధంగా ఆర్థిక సంబంధాలకు సంబంధించినటువంటి బిట్స్ మనకి తరచుగా అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 262 ఆర్టికల్కి సంబంధించి మరి అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి కానీ, లేదా గ్రాంట్ ఇన్ ఎయిడ్ 275 ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చేటువంటి సందర్భాలు కానీ, లేదా ఆర్థిక సంబంధాలకు సంబంధించి మన ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కానీ, ఇలాంటి అనేక ప్రశ్నలను మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో మీకు ఏబిపిఎస్సి మనకి రిలీజ్ చేసినటువంటి అన్ని నోటిఫికేషన్లతో పాటుగా తెలంగాణ రాష్ట్రం విడుదల చేయబోతున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 పంచాయతీ సెక్రటరీస్ ఎగ్జామ్లు కూడా ఇది మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలీజ్ చేసినటువంటి పంచాయతీ సెక్రటరీస్ ఎగ్జామ్ కూడా జనరల్ స్టడీస్ పర్పస్కి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలను కొంచెం వివరణాత్మకంగా వివరించుకుంటున్నాం. ఇది గ్రూప్ 2 అభ్యర్థులకి, గ్రూప్ 1 అభ్యర్థులకి ప్రిలిమ్స్ స్టాండర్డ్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు క్లాస్లో మనం ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించుకుందాం. అయితే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు గురించి తెలుసుకునే ముందు అసలు దీంట్లో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి అనేటువంటిది మనం ఒకసారి చూద్దాం. కేంద్ర రాష్ట్ర సంబంధాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఈ విధంగా విభజించవచ్చు. దానిలో సమాఖ్య రాజ్యం అంటే ఏంటి, ఏకకేంద్ర రాజ్యం అంటే ఏంటి, మరి భారతదేశం సమాఖ్య రాజ్యమా, ఏకకేంద్ర రాజ్యమా, భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమాఖ్య లక్షణాలు ఏంటి, భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏకకేంద్ర లక్షణాలు ఏంటి, అదేవిధంగా సాధారణంగా మన దేశం మిగిలిన సమాఖ్య దేశాల్లో మన దేశానికి మిగిలిన సమాఖ్య దేశాలకి ఉన్నటువంటి తేడా ఏంటి, అలాగే భారతదేశంలో ఏ లక్షణాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అని నేర్చుకుంటూ దీని తర్వాత లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లో ఉన్నటువంటి మరి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల గురించి మనం వివరించుకుంటూ దీని తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాజ్యాంగంలో ఈ 11, 12, 13 షెడ్యూల్స్లో 11, 12, 13 భాగంలో ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించినటువంటి అధికరణలు మనం ఆర్టికల్ 245 దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆర్టికల్ 308 వరకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ని విశ్లేషించుకుంటూ, అదేవిధంగా మనకి చివరికి వచ్చేసరికి కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎందుకు ఉద్రిక్తతకు కారణమవుతా ఉన్నాయి, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఎలాంటి వివాదాలు వచ్చాయి, ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి మరి ఎలాంటి కమిటీలు ఏ విధమైన రిపోర్ట్స్ ఇచ్చాయి, అసలు ఎందుకు ఈ ఉద్రిక్తతకు దారి తీయడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వివిధ కమిటీలు ఇచ్చినటువంటి మరి నివేదికలను, మీకు రాజ్మన్నార్ కమిటీ కానీ, సర్కారియా కమిటీ కానీ, పూంచి కమిషన్ కానీ, అదేవిధంగా మీకు ఆనందపూర్ సాహెబ్ తీర్మానం కానీ, లేదంటే 1983లో నందమూరి తారక రామారావు గారు విజయవాడలో పెట్టినటువంటి అనేక పార్టీలతో కలిసి పెట్టినటువంటి మరి తీర్మానం గురించి కానీ, ఇవన్నీ కూడా మనం ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఇచ్చినటువంటి మరి నివేదికలోనిటువంటి ప్రధాన అంశాలతో మనం
ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాన్ని పూర్తి చేసుకుంటాం. అంటే మనకి ఒక ఐడియా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అయ్యేటప్పటికి మనం ఏమి నేర్చుకుంటున్నాం అనేటువంటిది ఒక ఐడియాని మనం తీసుకోవాలి. ముందుగా మనం భారత రాజ్యాంగం సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలను ఒకసారి విందాం. ఫెడరేషన్ అనేటువంటి పదం అంటే భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయా, ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయా అంటే కొన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి, ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. జనరల్గా ఏ దేశ రాజ్యాంగంలోనైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం ఆధారంగా, వాటి మధ్య ఉండే రిలేషన్ ఆధారంగా ప్రభుత్వాలని మనకి ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధాల ఆధారంగా ప్రభుత్వాలను రెండు రకాలుగా మనం విభజించవచ్చు. అవి ఒకటి సమాఖ్య ప్రభుత్వము ఫెడరల్ గవర్నమెంట్, రెండవది ఏకకేంద్ర ప్రభుత్వము. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మధ్య ఉండేటువంటి సంబంధం ఆధారంగా మనం ప్రభుత్వాలను సమాఖ్య ప్రభుత్వాలు కానీ ఏకకేంద్ర ప్రభుత్వాలు కానీ విభజించుకుంటాం. అంటే అయితే ఏకకేంద్ర ప్రభుత్వం అయినా అయి ఉంటుంది, లేదంటే సమాఖ్య ప్రభుత్వం అయి ఉంటుంది. కానీ మన భారతదేశం విషయానికి వస్తే ఈ రెండు లక్షణాలతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు మనకు సూచించడం జరిగింది. ముందుగా మనం సమాఖ్య ప్రభుత్వం గురించి నేర్చుకుంటే, సమాఖ్య ఫెడరేషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫెడరేషన్ అనేటువంటి ఆంగ్ల పదం ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. ఫోడస్ అంటే అర్థం అగ్రిమెంట్, ఒప్పందం. అంటే సమాఖ్య దేశాలలో ఒక ఒప్పందం మేరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే కొన్ని రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరగడం ద్వారా, ఒక అగ్రిమెంట్ జరగడం ద్వారా మనకి సమాఖ్య ప్రభుత్వాలు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమాఖ్య రాష్ట్రాల్లో అధికారాలు కేంద్రం ద్వారా కాక రాజ్యాంగం ద్వారా వస్తాయి. అంటే ఇక్కడ రాష్ట్రాలు అనేటువంటి ఒప్పందం ద్వారా ఏ విధంగా జరుగుతాయంటే, ఫిలడెల్ఫియా కన్వెన్షన్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. 1787లో 13 వలస పాలిత రాష్ట్రాలు, బ్రిటిష్ వలస పాలిత రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పందం మేరకు ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి ఒక ఒప్పందం కారణంగా అమెరికాలో ఉన్నటువంటి 13 వలస పాలిత రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడవడం జరిగింది. సో వాటి మధ్య అగ్రిమెంట్ అనేటువంటి జరిగింది, ఒప్పందం అనేటువంటి జరిగింది. కాబట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఒక సమాఖ్య రాష్ట్రానికి, సమాఖ్య దేశానికి, సమాఖ్య ప్రభుత్వానికి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది సమాఖ్య రాష్ట్రానికి సంబంధించి. ఇక ఏకకేంద్ర రాజ్యం, ఏకకేంద్ర ప్రభుత్వము అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉండదు. అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం చేతిలో ఉంటాయి, అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అంటే ఏ దేశంలో అయితే అధికారాలన్నీ ఒకే ప్రభుత్వం చేతిలో ఉంటాయో, అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయో, అలాంటి ప్రభుత్వాలను ఏకకేంద్ర ప్రభుత్వాలు, యూనిటరీ గవర్నమెంట్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిటన్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, అలాగే శ్రీలంక కానీ, ఫ్రాన్స్ కానీ, ఇజ్రాయిల్ కానీ, ఈ దేశాలన్నింటిలోని కూడా ఎక్కడ కూడా రాష్ట్రాలు కేంద్రాలు మధ్య మనకి అధికారాల పంపిణీ అనేటువంటిది ఉండదు. మొత్తం అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో ఉంటాయి. కాబట్టి అవి ఏకకేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి, రాష్ట్రాల ప్రస్తావన ఉండదు. కానీ సమాఖ్య రాష్ట్రాల్లో అలా, సమాఖ్య దేశాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టంగా అధికారాల విభజన ఉంటుంది. ఎక్కడైతే డివిజన్ ఆఫ్ పవర్, అధికారాల విభజన అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అవి మనకి సమాఖ్య దేశాలు. సో సమాఖ్య దేశాలకు ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అధికారాల విభజన. అధికారాలు ఎందుకు విభజించాల్సి వస్తుంది? రాజ్యాంగబద్ధంగా రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ రెండు ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజించాల్సినటువంటి అవసరం రాజ్యాంగానికి ఉంటుంది. సో ఏ విధమైన అధికారాలు కేంద్రం చేతిలో ఉండాలి, ఏ విధమైన అధికారాలు రాష్ట్రం చేతిలో ఉండాలి అనేటువంటి విభజన ఖచ్చితంగా రాజ్యాంగంలో పేర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యాలకు డెఫినెట్గా లిఖిత రాజ్యాంగం అవసరం ఉంటుంది.
లిఖిత రాజ్యాంగం లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య మరియు కేంద్రాల మధ్య అధికారాల విభజన అనేటువంటిది స్పష్టంగా మనకి ఇవ్వడానికి కుదరదు. కాబట్టి ప్రతి సమాఖ్య దేశంలోని కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య, రెండు ప్రభుత్వాల మధ్య కూడా అధికారాల విభజన ఉండడం ముఖ్యమైనటువంటి పాయింట్. రెండవది, ఈ అధికారాల విభజన ఏ విధంగా మనకి అధికారాల విభజన చేశారో చెప్పడానికి ఖచ్చితంగా లిఖిత రాజ్యాంగం అనేటువంటిది అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మనకి సమాఖ్య ప్రభుత్వ లక్షణాల్లో ఉంటాయి. సో అంటే మనకు ఒక క్లారిటీ, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం ఆధారంగా ప్రభుత్వాలు రెండు రకాలు, ఒకటి సమాఖ్య ప్రభుత్వము, రెండు ఏకకేంద్ర ప్రభుత్వము. ఏ ప్రభుత్వంలో అయితే మొత్తం అధికారాలన్నీ కూడా కేంద్రం చేతిలో, ఒకే ప్రభుత్వం చేతిలో ఉంటాయో అది ఏకకేంద్ర ప్రభుత్వము. ఉదాహరణ మనం చెప్పుకున్నట్టుగా బ్రిటన్, శ్రీలంక, జపాన్, ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా మనకి ఏకకేంద్ర ప్రభుత్వాలు. అలా కాకుండా మనకి అధికారాలకు రెండు చోట్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఉండి రెండిటి మధ్య అధికారాల విభజన జరిగితే దాన్ని మనం సమాఖ్య ప్రభుత్వం అని చెప్పేసి మనం పిలుస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా, రష్యా, అలాగే మనకి కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా సమాఖ్య ప్రభుత్వాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విభజన తర్వాత మనకి అసలు సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. సమాఖ్య ప్రభుత్వాన్ని గురించి మనకి ఏవి డైసీ ఏం చెప్తారంటే, రాష్ట్రాల హక్కులను, జాతీయ సమైక్యతను సమన్వయపరిచే ఒక రాజకీయ సాధనమే సమాఖ్య అంటారు ఏవి డైసీ. ఒక పక్కన రాష్ట్రాల హక్కులను కాపాడుతూ రాష్ట్రాలను స్వతంత్రంగా తమ పరిపాలన తాము చేసుకుంటూ, మరో పక్క జాతీయ సమైక్యత అంటే ఒకే దేశంలో ఈ రాష్ట్రాలన్నీ ఉంటాయి, నేషనల్ ఇంటిగ్రిటీ ఉంటుంది. కాబట్టి ఒక పక్క ఏమో రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడుతుంది, మరో పక్క ఏమో జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడుతుంది. సో ఈ రెండిటిని సమన్వయపరిచేటువంటి ఒక రాజకీయ సాధనమే సమాఖ్య అని చెప్పేసి ఏవి డైసీ మహాశయుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశ పరిపాలనాధికారాలు రాజ్యాంగం ద్వారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఎందుకంటే సమాఖ్య దేశాలలో రాష్ట్రాలకు అధికారాలు ఏ విధంగా సంక్రమిస్తాయని అడిగాడు గతంలో. సమాఖ్య దేశాల్లో రాష్ట్రాలకు ఏ విధంగా అధికారాలు సంభవిస్తాయి? కేంద్రం ద్వారా సంభవిస్తాయా, రాష్ట్రపతి ద్వారా సంభవిస్తాయా, రాజ్యాంగం ద్వారా సంభవిస్తాయా అని అడిగాడు. కేంద్రం ద్వారా సంభవించవు, కేంద్రం ద్వారా రావు, రాజ్యాంగం ద్వారా వస్తాయి. కాబట్టి వాటి యొక్క హక్కులు, రాష్ట్రాల యొక్క అధికారాలు అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగమే కల్పిస్తుంది. కాబట్టి రాజ్యాంగం ద్వారానే రాష్ట్రాలకు అధికారాలు మనకి సమాఖ్య ప్రభుత్వాల్లో వస్తాయి. కాబట్టి దేశ పరిపాలనాధికారాలు రాజ్యాంగం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయబడి వాటి పరిధిలో వేటికవే స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఒక ప్రభుత్వమే సమాఖ్య ప్రభుత్వం అని చెప్పేసి ఏవి డైసీ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పరిపాలన అధికారాలు అనేటువంటివి రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయో రాజ్యాంగమే నిర్ణయించి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కూడా వాటి పరిధిలో వేటికవే స్వతంత్రంగా పరిపాలించుకునేటువంటి విధానమే సమాఖ్య విధానము అని చెప్పేసి ఏవి డైసీ పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ సమాఖ్య రాష్ట్రాలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి అని చెప్పేసి మనం చూస్తే రెండు రకాలుగా మనకి ముఖ్యంగా సమాఖ్య రాష్ట్రాలు ఏర్పడతాయి. ఒకటి, రాష్ట్రాల కలయిక ద్వారా సమాఖ్య ప్రభుత్వం ఏర్పడడం. రెండవది, ఒక దేశం, ఒక యూనియన్ విడిపోవడం ద్వారా, ఒక దేశం రాష్ట్రాలుగా విడిపోవడం ద్వారా, రాష్ట్రాలుగా విచ్ఛిన్నం చెందడం ద్వారా కూడా మనకి సమాఖ్య రాష్ట్రాలు ఏర్పడతాయి, సమాఖ్య దేశాలు ఏర్పడతాయి. రెండు రకాలుగా ఏర్పడడానికి అవకాశం ఉంది సమాఖ్య. ఫస్ట్ది, కొన్ని రాష్ట్రాలు ఒక ఒప్పందం మేరకు ఒక అగ్రిమెంట్ చేసుకుని మనం అందరూ కలిసి ఉందామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా కూడా సమాఖ్య ఏర్పడుతుంది. మనం చెప్పుకున్నాం 1787 13 వలస పాలిత రాష్ట్రాలు కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం, ఫిలడెల్ఫియా కన్వెన్షన్, అది బెస్ట్ ఎగ్జాంపుల్. లేదా మనకి ఒక దేశం పరిపాలనా సౌలభ్యం గురించి కానీ, లేదా భద్రత దృష్ట్యా కానీ, రక్షణ దృష్ట్యా కానీ, ఏదైనా కారణాల వలన మొత్తం ఒక దేశం కొన్ని రాష్ట్రాలుగా విడిపోయి ఆ రాష్ట్రాలన్నీ కలిసి ఉండడాన్ని మనం దేశం రాష్ట్రాలుగా విచ్ఛిన్నం చెందడం ద్వారా మనకి సమాఖ్య ఏర్పడింది అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కెనడాగా మనం చెప్పుకుంటాం, కెనడా. ఓకేనా? సో రాష్ట్రాల కలయిక ద్వారా ఏర్పడినటువంటి సమాఖ్యకు ఉదాహరణ మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దాన్ని కమింగ్ టుగెదర్ మెథడ్ అని చెప్పేసి పిలుస్తాం. అదేవిధంగా కెనడా 1867లో కొన్ని రాష్ట్రాలుగా విడిపోయి మరి అది
కలిసి ఉండడాన్ని మనం రెండో పద్ధతిగా మనం చెప్తాం. విచ్ఛిన్నం ద్వారా, ఒక కేంద్రం విచ్ఛిన్నం ద్వారా ఏర్పడినటువంటి సమాఖ్యగా చెప్తాం. దీన్ని హోల్డింగ్ టుగెదర్ అంటాం. కమింగ్ టుగెదర్ అండ్ హోల్డింగ్ టుగెదర్. అయితే మన భారతదేశం విషయానికి వస్తే మరి ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి ద్వారా ఏర్పడింది? రాష్ట్రాల కలయిక ద్వారా అంటే కలయిక ద్వారానే ఏర్పడింది. దేశ రాష్ట్రం విచ్ఛిన్నంగా చెందడం ద్వారా అంటే విచ్ఛిన్నంగా చెందడం కూడా ఏర్పడింది. కాబట్టి రెండు పద్ధతుల ద్వారా కూడా మనకి భారతదేశం ఏర్పడింది. కాబట్టి ఈ రెండు కాకుండా ఉండేటువంటి మూడో పద్ధతిలో మనకి భారతదేశం ఏర్పడింది. ఐక్యత మరియు విచ్ఛత్తి పద్ధతి అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఈ విధంగా భారతదేశం యొక్క సమాఖ్యలో ఇటు సమాఖ్య లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలు రెండూ కూడా మనకి ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే చిన్న దేశాలకు ఏ విధానం బాగా సరిపోతుంది, పెద్ద దేశాలకు ఏ విధానం సరిపోతుంది అని మనం చూస్తే, చిన్న దేశాలకు మనకి ఎప్పుడు కూడా చిన్న దేశాలకు అన్నింటికి కూడా ఏకకేంద్ర రాజ్యం చాలా అనువుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రాష్ట్రాలతో పని లేదు, ఒకే మొత్తం అధికారాన్ని కూడా ఒకే కేంద్రం చేతిలో ఉంటాయి. చిన్న దేశాలకు సరిపోతుంది. కానీ పెద్ద దేశాలకు ఏకకేంద్ర విధానం అంత సరైనది కాదు. చాలా పెద్ద ఎక్కువ విస్తీర్ణంలో ఉండడం వలన, ఎక్కువ జనాభా ఉండడం వలన ఒకే ప్రభుత్వం చేతిలో అధికారం ఉంటే మరి ఫెసిలిటీస్ అనేటువంటి ప్రజలకు సరిగ్గా అందేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పెద్ద రాష్ట్రాలు, పెద్ద దేశాలకు సమాఖ్య విధానం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెండు ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ ఉండాలి, లిఖిత రాజ్యాంగం ఉండాలి, దృఢ రాజ్యాంగం ఉండాలి, న్యాయశాఖ ఔన్నత్యం ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ కూడా నిజమైన సమాఖ్యకు ఉండాల్సిన లక్షణాలు అని చెప్పేసి కేసీ వేర్ మహాశయుడు చెప్పడం జరిగింది. భారతదేశ సమాఖ్యని ఈయన అర్ధ సమాఖ్య, క్వాజీ ఫెడరల్గా ఆయన చెప్పడం జరిగింది కేసీ వేర్. భారతదేశ సమాఖ్య ఎలాంటి సమాఖ్య? అర్ధ సమాఖ్య అని చెప్పేసి కేసీ వేర్ చెప్పడం జరిగింది. అంటే కేసీ వేర్ చెప్పినట్టుగా ఒక నిజమైన సమాఖ్యకి ఏ లక్షణాలు ఉండాలి? రెండు ప్రభుత్వాలు ఉండాలి, అధికారాల పంపిణీ జరగాలి, లిఖిత రాజ్యాంగం ఉండాలి, దృఢ రాజ్యాంగం ఉండాలి, న్యాయశాఖ ఔన్నత్యం ఉండాలి. ఇవన్నీ కూడా నిజమైన సమాఖ్యకు ఉండాల్సిన లక్షణాలు. భారతదేశంలో ఇవన్నీ లక్షణాలు ఉన్నాయా లేదా? మనకి దృఢ రాజ్యాంగం ఉంది అంటే మన రాజ్యాంగం పూర్తి దృఢమైనది కాదు, పూర్తి అదృఢమైనది కాదు. దృఢ అదృఢ రాజ్యాంగాల యొక్క సమ్మేళనం, దృఢ అదృఢ లక్షణాల యొక్క సమ్మేళనమే మన రాజ్యాంగం. పూర్తి దృఢ లక్షణాలు లేవు. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము ఉన్నాయి. అలాగే అధికారాల పంపిణీ జరిగింది. లిఖిత రాజ్యాంగం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన భారతదేశ లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారతదేశ లిఖిత రాజ్యాంగం. ప్రపంచంలో మరి పురాతన కాలంలో రాయబడినటువంటి మొదటి లిఖిత రాజ్యాంగం ఏథెన్స్ రాజ్యాంగం. ఆధునిక కాలంలో రాయబడినటువంటి మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. సో ఆ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాంగాల్లో మరి అత్యంత మరి సుదీర్ఘమైనటువంటి, అతి విస్తృతమైనటువంటి, అతి పెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అతి దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. చాలా తక్కువ సమయంలో రాయబడినటువంటి రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. కేవలం 4 నెలల సమయంలోనే అమెరికా రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అతి సుదీర్ఘంగా రాయబడినటువంటి రాజ్యాంగం, చాలా ఎక్కువ కాలం పాటు రాయబడినటువంటి రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం. 9 సంవత్సరాలు పట్టింది ఆస్ట్రేలియా రాజ్యాంగం రాయడానికి. అలాగే మనకి ఆసియా ఖండంలో రాయబడినటువంటి మొదటి లిఖిత రాజ్యాంగం జపాన్ రాజ్యాంగం. కాబట్టి ఇక్కడ లిఖిత రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ కూడా మనకు ఉంది. ఒకటి అధికారాల విభజన ఉంది, రెండు ప్రభుత్వాలు ఉన్నాయి, అలాగే మనకి లిఖిత రాజ్యాంగం ఉంది. అయితే దృఢ రాజ్యాంగం లక్షణాలు కొన్ని పరిమితంగా మాత్రమే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లోనే దృఢ రాజ్యాంగ లక్షణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన అంశాలు సవరించాలి అంటే ఖచ్చితంగా 2/3 మెజార్టీతో పాటు 2 ఉభయ సభలు ఆమోదించి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది దృఢమైనటువంటి లక్షణం కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో. అలాగే ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేయాలి అంటే ఖచ్చితంగా ఇది కూడా దృఢమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. 2/3 మెజార్టీతో పాటుగా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం ఉండాలి. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ని కానీ లేదా మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ని కానీ మనకి ఒక అమెండ్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ 2/3 మెజార్టీ అనేటువంటిది ఉభయ సభల్లోనే కూడా అవసరం అవుతాం. కాబట్టి పాక్షికంగా దృఢ లక్షణాన్ని కలిగి ఉంది. కొన్ని విషయాల్లో సింపుల్ మెజార్టీ సరిపోతుంది. నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి అంటే పార్లమెంట్లో ఎలాంటి మెజార్టీ ఉండాలి? సింపుల్ మెజార్టీ సరిపోతుంది. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నా, లేదంటే ఒక జీతభత్యాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వారి యొక్క జీతభత్యాలు మార్చాలన్నా, రాష్ట్రాల సరిహద్దులు మార్చాలన్నా, నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్రాల యొక్క పేర్లు మార్చాలన్నా, ఓకేనా, లేదంటే మామూలుగా జరిగేటువంటి సాధారణ బిల్లు ఆమోదించేటువంటి విషయంలో ఇవన్నీ కూడా సాధారణ మెజార్టీ సరిపోతుంది మనకి.
అంటే కొన్ని విషయాల్లో సాధారణ మెజార్టీ అవసరం అవుతుంది, కొన్ని విషయాల్లో ప్రత్యేక మెజార్టీ అవసరం, 2/3 మెజార్టీ అవసరం అవుతుంది, కొన్ని విషయాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు లాంటి విషయాల్లో మరింత స్ట్రాంగ్గా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాక్షికంగా దృఢ రాజ్యాంగ లక్షణాలు మనకు ఉన్నాయి. అలాగే మనకి న్యాయశాఖ ఔన్నత్యం, భారతదేశంలో జ్యుడిషియల్ రివ్యూ లాంటి మనకి కారణం వలన న్యాయశాఖకు ఔన్నత్యం ఉంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థను మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. కాబట్టి న్యాయశాఖ ఔన్నత్యం వంటి లక్షణాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి నిజమైన సమాఖ్య లక్షణాల్లో చాలా వరకు మన భారతదేశంలో ఉన్నాయి. కానీ పూర్తిగా సమాఖ్య లక్షణాలు అనేటువంటివి పూర్తిగా కానీ అమెరికా లాగా పూర్తి సమాఖ్య లక్షణాలు అయితే మన భారతదేశంలో లేవు. సో భారతదేశం యొక్క సమాఖ్య చరిత్ర హిస్టరీని కనుక మనం చూస్తే మొట్టమొదటిగా మనం 1870లో లార్డ్ మేయో తీర్మానం నుంచి వచ్చిందని చెప్పుకోవాలి. 1870లో లార్డ్ మేయో తీర్మానం చూస్తే మొట్టమొదటి సమాఖ్య లక్షణాలు